హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీసీ కెమెరాలు మన మొబైల్లో ఏ విధంగా చూడాలి అన్నది మీకు చూపిస్తాను. దానికోసం ఒక మొబైల్ యాప్ అనేది ఉంటుందన్నమాట. ఆ మొబైల్ యాప్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఎలా చూడాలని మీకు చూపిస్తాను. దానికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఓపెన్ చేయండి. అలాగే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్. దాని నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు సెర్చ్లో సిపి ప్లస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి Gcmob అనేది మీకు ఓపెన్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మనకి ఇన్స్టాల్ చేయండి. నేను ఇది ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ ఉంది కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది, అది మీకు చూపిస్తాను. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత లైవ్ ప్రివ్యూ, అలాగే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులోని డివైస్ మేనేజర్ అని ఉంది కదా, అలారం మేనేజర్, డివైస్ మేనేజర్ అని ఉంది కదా, దాని మీద ఆ డివైస్ మేనేజర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. చూస్తారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పైన అక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇందులో వైర్ డివైస్ అనమాట. వైర్ డివైస్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇన్స్టాల్ ఐపీ డొమైన్ అంటే ఐపీతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఇన్స్టా అంతా చేసి చూపిస్తాను. దానికోసం మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారు మనకి సీరియల్ నెంబర్, యూజర్ నేమ్. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. లేకపోతే పక్కన స్కాన్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేసి డివిఆర్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ అనేది తీసుకుంటుంది. అది అలా స్కాన్ చేస్తే మీకు డివిఆర్ బార్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది అనమాట, సీరియల్ నెంబర్. లేదు అనుకుంటే మీరు మాన్యువల్గా కూడా ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇచ్చేయచ్చు. ఒకసారి నేను సీరియల్ నెంబర్ అది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డివిఆర్కి యూజర్ నేమ్ ఏమి పెట్టుకున్నారో అది ఇచ్చేయండి. తర్వాత పాస్వర్డ్ కూడా సేమ్, డివిఆర్కి ఏం పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఇచ్చేసి ఇక్కడ మీరు కింద స్టార్ట్ లైవ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి లైవ్ ప్రివ్యూ అనేది ఓపెన్ అయింది. ఇలా మీకు మన డివిఆర్ ఆన్లైన్లో ఉన్న తర్వాత ఈ కెమెరా అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మొత్తం అన్ని కెమెరాలు ఇక్కడ 4 కెమెరాస్ అలా ఓపెన్ అయినాయి. ఇది 8 ఛానల్ డివిఆర్ మీకు చూపించేది. సో ఇందాక 4, ఇప్పుడు 4, మొత్తం 8 కెమెరాస్. చూసారా ఫ్రెండ్స్, ఇంకా 8 కెమెరాస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అన్నమాట, ఈ విధంగా ఓపెన్ చేయాలి. మన ఇమేజ్ పెద్దది కావాలంటే దాని మీద టైప్ చేస్తే పెద్ద ఇమేజ్ వస్తుంది. అలాగే మీరు దాన్ని జూమ్ చేయాలంటే స్క్రీన్ మీద జస్ట్ ఫింగర్స్తో మనకి జూమ్ కూడా అవుతుంది. ఎయిట్ కెమెరాస్ ఒకేసారి చూడాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు CCTV కెమెరాలు అనేవి మొబైల్లో చాలా సింపుల్గా చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.